హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి గోబీ 65 మసాలా. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయిలో వాటర్ పోసుకొని కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలని బాయిల్ చేయబోతున్నాం. ఇప్పుడు వాటర్లో పసుపు ఉప్పు వేసుకుందాము. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిన్న కాలీఫ్లవర్ ముక్కలను బాయిల్ చేసుకుందాము. సెవెంటీ 70% కుక్ అవ్వాలి కాలీఫ్లవర్. 70% కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికిన కాలీఫ్లవర్స్ని స్టెయిన్ చేసుకుందాం. స్టెయిన్ చేసుకున్న తర్వాత మనం కోల్డ్ వాటర్లో వేసుకొని చల్లార్చుకుందాము. కోల్డ్ వాటర్ వేసి ఒక 5 minutes దాన్ని అలాగే వదిలేద్దాము. దాని తర్వాత వాటర్ లేకున్నట్లా డ్రైగా స్టెయిన్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా కలుపుకోవడానికి ఒక గిన్నెలో 2 tablespoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, తగినంత ఉప్పు, వన్ tablespoon ఆఫ్ గరం మసాలా, 2 tablespoons of chili powder, 1.5 tablespoons of dhania powder, 1/2 tablespoon of roasted jeera powder, 2 tablespoons of maida, 1 tablespoon of corn flour, 2 tablespoons of oil, half lemon, కొంచెం కొత్తిమీర వేసుకుందాము కట్ చేసి. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో గోబీ మసాలా యాడ్ చేయబోతున్నాం. 2 tablespoons ఆఫ్ గోబీ మసాలా, కొంచెం వాటర్ పోసుకొని మసాలా బాగా కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేట్టు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం దీంట్లో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేద్దాం కలర్ కోసం. ఇలాగా బాగా పేస్ట్ అయిన తర్వాత మనం కాలీఫ్లవర్ ముక్కలని స్టెయిన్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో వేసుకొని బాగా మసాలా పట్టేట్టు మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 hour రెస్ట్ ఇద్దాం. నెక్స్ట్ డీప్ ఫ్రై చేయడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు కాలీఫ్లవర్ని డీప్ ఫ్రై చేద్దాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం క్రిస్పీగా ఫ్రై చేసుకుందాం.
క్రిస్పీగా ఫ్రై అయిన కాలీఫ్లవర్ ముక్కలను ప్లేట్లో వేసుకుందాం. వేయించి తీసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇప్పుడు మనం సాటే చేయడానికి కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, one small onion, గార్లిక్ని చిన్నగా ముక్కలు చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేయాలి. ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ టొమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్, కొంచెం వాటర్, ఇప్పుడు మనం వేయించుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని మసాలాలోకి వేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, గోబీ 65 మసాలా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్లో చెప్పండి గైస్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ టైం ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye guys. See you on the next video.